హాయ్ హలో నమస్తే. అమ్మవారికి ఇష్టమైన లైవ్ వేసేయాలలో ఒక డైలా కట్టి పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ బియ్యం స్లో ఫ్లేమ్లో దోరగా వేగించుకోవాలి. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల వాటర్ బాయిల్ చేసుకోవాలి. లూజ్గా కావాలనుకుంటే 6 గ్లాసుల వాటర్ బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో వేపుకున్న బియ్యం పప్పు నీళ్లు వేసుకొని చిటికెడంత పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. బౌల్లో ఉడికించుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పోపుకు కావాల్సిన పదార్థాలు: మిరియాలు, జీలకర్ర, తురుముకున్న అల్లం, కరివేపాకు, కాజు. మినపగుళ్ళు ఆర్ ఆప్షనల్. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని బియ్యం పప్పు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. పోపుకు కావాల్సిన పదార్థాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఎర్రగా వేపుకోవాలి. అందులో చిటికెడంత ఇంగువ వేసుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తరువాత కుక్కర్లో ఉడికించుకున్న పదార్థంలోకి పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన కట్టి పొంగలి రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.